హాయ్ అండి. ఇదైతే దసరా రోజు షూట్ చేసిన వీడియో క్లిప్స్ అనమాట. మా చెల్లయితే షూట్ చేసిందండి. ఎక్కువగా అయితే షూట్ చేయలేదనమాట. ఎందుకంటే అప్పటికే టైం చాలా అయిపోయింది. ఇక పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే అమ్మవారికొచ్చేసి గారెలు, పూర్ణాలు, పులిహోర, పొంగలి పెట్టేసుకున్నాననమాట. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ అయితే గారెలైతే వేసేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగొచ్చాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా. ఆయిల్ అయితే అస్సలకి పీల్చలేదనమాట. సో, ఇక్కడైతే గారెలు రెడీ చేయడం అయిపోయింది. ఇక పులిహోర, పూర్ణాలు ఇవి కూడా వేసేసిన తర్వాత ఇక అమ్మవారికైతే పూజ చేసేసుకున్నానండి. చేసుకున్న కాసేపటికే ఇక దీపారాధన చూసారు కదండీ ఎలా అయిపోయిందో. ఎందుకు ఏంటి అని చెప్పేసి నేను చాలా మందిని ఇలా కనుక్కున్నానండి. ఈ మధ్య అయితే నాకు ఎక్కువగా అలా అయిపోతుందనమాట పూజ చేసుకున్న వెంటనే. ఎందుకు ఏంటి అని కనుక్కుంటే దిష్టి ఉంటే అలా అయిపోద్దని చెప్పారనమాట. చాలామందిని అడిగాను, అందరూ అలాగే చెప్పారు. దిష్టి ఉంటే ఎక్కువగా అలా దీపారాధన వెలిగించిన కాసేపటికి అలా కాలిపోతుందని చెప్పారండి. అది ఎలా పోద్దో ఏంటో మాకైతే తెలీదు కానీ ఇక రోజు దీపారాధన అయితే చేసుకుంటూ ఉండు, కొంచెం కొంచెంగా పోతుంది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు కానీ ఇక తెలిసిన వాళ్ళు కానీ అందరూ చెప్పారనమాట. ఇక నైట్ అయితే అమ్మవారికైతే కేసరి చేసుకొని వెళ్ళానండి. ఇక దసరా రోజుల్లో ఇక అప్పుడేననమాట నేనైతే ఇక టెంపుల్‌కి వెళ్ళింది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నారు. ఇక నేను మా వారు అయితే ఇక జమ్మి చెట్టు చుట్టూతా తిరిగేసి ఇక మనసులో దండం పెట్టేసుకొని ఇక ప్రసాదం తీసుకొని వచ్చేసామనమాట. సో, మనం ఏంటంటే ఈరోజు జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతా మనం మనసులో ఏదన్నా అనుకుంటే అది జరుగుతుంది అంటారు కదండీ. కొంతమంది అయితే ఇక స్లిప్స్ కూడా కట్టారనమాట. మనసులోని కోరిక చెప్పుకొని ఇక అమ్మవారి ముందు.